కార్యము 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాను. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యాహోనును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, 105వ పేజీలో ఉంటుంది, 105వ పేజీ, 3వ అధ్యాయం, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుకుందాం. మొదటి వచనం చదివాను. పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వాడు నడుచుట దేవుణ్ణి స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండువాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. చదువుబడినటువంటి వాక్య భాగము దేవుడు మన యొక్క ఆత్మీయ మేలులకై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరు చెప్దాం ఆమేన్. ఇక్కడ ప్రత్యేకించి అపోస్తుల కాలములో జరిగినటువంటి ఒక సంఘటన, ప్రార్థనా సమయం, ఇంచుమించు పగలు 3 గంటలు. పగలు 3 గంటలు ఏ సమయం అది? ప్రార్థనా సమయం. ఈ ప్రార్థనా సమయంలో ప్రార్థనకి వెళుతూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులైనటువంటి అపోస్తులైనటువంటి పేతురు, రెండవది యోహాను. వీరిరువురు శృంగారం అనబడు దేవాలయము దగ్గరికి 3 గంటల సమయంలో ప్రార్థనకు వెళుతూ ఉన్నారు. ఈ దినమున మనం చెప్పబోయేది ఏంటంటే, మనిషి విజయవంతమైనటువంటి ఎలా సాగాలి, విజయవంతమైన ఎలా సాగాలి, ప్రత్యేకించి దేవుని మార్గములో సాగేట ప్రతి ఒక్కరూ దేవుని యొద్ద నుంచి ఎలాగూ పొంది ఎలాగూ విజయం, కొన్ని ప్రత్యేక సంగతులు యొక్క పాఠ్య భాగంలో మనం చూడగలం. సో వీరిరువురు దేవాలయంకి వెళుతూ ఉన్నారు. అయితే అక్కడ ప్రతిసారి జరిగేటటువంటి సంఘటన ఏంటంటే, పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ దేవాలయపు మెట్ల దగ్గర భిక్షం అడుక్కుంటూ ఉండేవారు. కొంతమంది వ్యక్తులు ఆయనను తీసుకు అక్కడ కూర్చోబెట్టేవారు.
భిక్షం అడుక్కున్న తర్వాత దేవాలయంలోనికి వెళ్ళేటటువంటి అడిగిన తర్వాత మరలా ఆయన తీసుకువెళ్ళి ఇంటికి వెళ్ళేవారు. సో ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇలాంటి ప్రక్రియ జరిగేటటువంటి ఆ యొక్క శృంగారమను దేవాలయం దగ్గరికి పేతురును యోహానును ప్రార్థనకు వెళుతూ ఉన్నారు. వారు ఆ మెట్లు ఎక్కబోతూ ఉన్నప్పుడు లేఖనం సెలవిస్తూ ఉంది, ఈ భిక్షం అడుగుకునేటటువంటి వ్యక్తి ఆ ద్వారము దగ్గర ఉండి ఆ పేతురును యోహానును చూస్తూ ఉన్నాడు. వాడు చూచి భిక్షమడుగగా అని రాయబడి ఉంటుంది. వాడు ఎవరిని చూశాడంట? పేతురును యోహాను భిక్షమడుగగా. ఈ పేతురు యోహాను పలికినటువంటి మాట ఏంటంటే, మా వైపు చూడు అని చెప్పటానికి వీరు భిక్షం అడుగుకునేటటువంటి వ్యక్తిని తేరి చూచి అని రాయబడి ఉంటుంది. అలాగ చూశారంట. తేరి చిన్న చిన్న మాటలే, దానిలో ఉండేటటువంటి మాధుర్యం, సత్యం చాలా గొప్పగా ఉంటుంది. తేరు చూచి ఆయన పేతురు అడిగాడంట, ఆయన మా తట్టు చూడు, మా తట్టు చూడు, మా తట్టు చూడు అన్నప్పుడు అక్కడ రెండు విషయాలు ఈ భిక్షం అడుగుకునేటటువంటి వ్యక్తి రెండు కోణాల్లో నుంచి వారి వైపు కేంద్రీకరించి ఉంచినటువంటి విషయం. ఎప్పుడైతే మా తట్టు చూడు అని అన్నారో 5వ వచనంలో, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని, వారి యొద్ద ఏమైనా దొరుకునని ఒకటి. ఈయన చేసినటువంటి విషయం ఏంటంటే కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. మాట నాతో చెప్పండి. కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. నాకు చీర ఇక్కడ వేస్తారా? ప్రార్థనకు వచ్చినప్పుడు కనిపెట్టుచు వారి వైపు లక్ష్యం ఉంచెను అని చూస్తాం. ఏం చేస్తా ఉన్నారంట? కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. కనిపెట్టుచు అంటే అది మనసులో జరిగేటటువంటి విషయం. లక్ష్యం ఉంచెను అనంటే శరీరము కూడా అక్కడ వాడబడుతున్నటువంటి విషయం. శరీరము కూడా ఆయన దేని కొరకైతే కనిపెట్టుచున్నాడో శరీరము కూడా దానికి సహకరించేటటువంటి విధానం. శరీరము కూడా సహకరించేటటువంటి విధానం. యేసయ్య దగ్గరకు వస్తాం, కనిపెట్టి వస్తాం. కనిపెట్టేది ఎక్కడ ఉంటుంది? అది మనసులో జరిగే ప్రక్రియ. కనిపెట్టేది ఎక్కడ ఉంటుంది? కనిపెట్టండి ప్రభు కోసం అంటే ఎక్కడ కనిపెడతాం? శరీరంలో కనపడుతుందా? లేదు. ఎక్కడ కనపడుతుంది? మనస్సులో ఉండేటటువంటిది. అది కనిపెట్టేది. లక్ష్యముంచెను, శరీరముతో కూడా లక్ష్యముంచెను అనంటే ఇలాగ కాళ్ళు చాపుకొని, కాళ్ళు ఇలా చాపుకొని ఆయన చేయ ఏమన్నా భయభక్తులుగా ఉందా? చూడటానికి భయభక్తులతో దేవుణ్ణి అడిగినట్టుకుందా? మనసులో కనిపెడతా ఉన్నావు. శారీరకంగా నువ్వు కనిపెట్టేదానికి శరీరం అనుకూలతగా లేదు. కనిపెట్టేదానికి నీ శరీరం నువ్వు కనిపెట్టేదానికి అనుగుణంగా లేదు. అలాగూ కాకుండా ఇలాగ మోకరించటానికి అనుకూలత లేకపోతే మనమేం చేయలేం. ఎందుకంటే అది శరీర తత్వం. కొంచెం ఏజ్ పెరిగే కొంది మోకరించడానికి అనుకూలత ఉండదు. రైట్. కొన్ని సందర్భాల్లో మన శరీరాన్ని అనుగుణంగా
ఏమనుందంటే కనిపెట్టుచు, రెండో మాట లక్ష్యముంచెను అని ఉంటుంది. శరీరముతో లక్ష్యముంచి, కొన్నిసార్లు మనసు ఎక్కడో ఉంటుంది. చూడటానికేమో శరీరం విధేయత కనపడతా ఉంటుంది. యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలనైనా అన్నట్టుగా బయటికి కనపడుతుంది శరీరం. మనసు ఎక్కడ ఉంటుంది? ఇంటికాడ తలుపేసి వచ్చానా లేదా, డబ్బులు బీరువాలో పెట్టానా, బయట పెట్టానా, నా పర్సు మర్చిపోయి వచ్చాను, దాన్ని ఎవరన్నా పట్టుకున్నారా, ఈ ఆలోచనలు ఆలోచించే లోపు ఇక్కడ ఏమవుతుంది? ఆమేన్ అని అంటాడు అయ్యగారు. నువ్వు శరీరానుసారంగా లక్ష్యం ఉంచావు కానీ మనసును లక్ష్యం ఉంచాల. మనస్సు దేవుని వైపు కేంద్రీకరించాల. మనసు ఒక చోట ఉంది, శరీరం అనుకూలంగా లక్ష్యం ఉంచావు కానీ నీ మనసును మాత్రం కనిపెట్టే స్థితిలో నీ మనసు లేదు. మనసు కనిపెట్టాలి, శరీరము కూడా లక్ష్యం ఉంచాలి. మనసు కనిపెట్టాలి, శరీరము కూడా లక్ష్యం ఉంచాలి. ఈ మనస్సు కనిపెడుతూ శరీరము కూడా లక్ష్యం ఉంచుతూ దేవుని విన్నపము, మనము దేవుని సన్నిధిలో విన్నపాన్ని విన్నవించుకున్నప్పుడు ఖచ్చితముగా మనము దేవుని యొక్క కార్యమును పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ ఈ భిక్షం అడుగుకునేటటువంటి వ్యక్తి వారి యొద్ద ఏమైనా దొరుకుతుంది అని, వారి యొద్ద ఏమైనా దొరుకునేమో అని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాడు. వారి యందు లక్ష్యం ఉంచాడు. అక్కిరాజ్ దెబ్బలో రోజు బ్రేక్ఫాస్ట్ పెడతాం, రోజు బ్రేక్ఫాస్ట్ పెడతాం. ఆమె దోశలేసి, ఆమె ఈ మధ్య ఆమె తల్లి గారు వందనాలండి అని పిలుస్తాం. తల్లి వందనాలమ్మా. దాన్ని చెయ్యాలి అనంటే ఆమె మనసులో కలిగింది. ఆమె మనసులో మాత్రమే కలిగితే కాదు కానీ ఇప్పుడు ఆ ఎగ్గు లేనందుకు ఆమె స్పీడ్గా తన శరీరం కూడా ఆ యొక్క ఆ పని ఏదైతే అనుకుందో శరీరము కూడా దానిలో వాడాల్సి వచ్చింది. నడుచుకుంటా వెళ్ళి నడుచుకుంటా వచ్చి, చిన్న పనికి కూడా మనస్సు ఎంత ప్రాముఖ్యమో శరీరం కూడా అంతే ప్రాముఖ్యం. కొంతమంది పగటి కలలుగా అంటారు, నిద్రపోయి ఇదిగో ఇలా జరిగితే బాగుండు, ఇలా జరిగితే బాగుండు, ఇలాగైతే బాగుండు, ఇలాగైతే బాగుండు అని పగటి కలలుగా అంటారు. కష్టపడతారా, శరీరాన్ని కష్టపెట్టిస్తారా అని అంటే లేదు. కొంతమంది మరి అమాయకత్వం అనుకోవాలో ఏమో, అసలు భయంకరమైనటువంటి కష్టం శరీరం ద్వారా చెమటోడ్చి కష్టపడతారు కానీ మనసును ఉపయోగించలేరు. కొన్నిసార్లు కొంతమందికి ఆ పరిమితి ఉండదు, ఆ పరిజ్ఞానం ఉండదు. సో ఒక వ్యక్తి సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలి అనంటే తన మనసులో దాన్ని కనిపెట్టేటటువంటి విధానమును, రెండవది శరీరంతో కూడా లక్ష్యం ఉంచేటటువంటి విధానం కలిగి ఉండాలి. యేసయ్య దగ్గరకు ఒక ఆయన వచ్చాడు, తన దాసునికి పక్షవాతం కలిగింది. ఆయన వచ్చాడు, అయ్యా నా దాసునికి పక్షవాతం కలిగింది, పక్షవాతంతో బాధపడుతూ ఉన్నాడు కనుక మీరు కనికరించి నా దాసుని స్వస్థపరచండి అని తన సింపుల్గా అడగల, శరీరాన్ని బెండ్ చేశాడు. సాష్టాంగ నమస్కారం, సాగిలపడి ఆయన మనసులో కనిపెట్టాడు. శరీరానికి కూడా విధేయతతో యేసయ్యనందు లక్ష్యం ఉంచి ఆయన అడిగినప్పుడు మనసులో ఏదైతే కనిపెట్టి వచ్చాడో కార్యాన్ని చూడగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
చేసేటటువంటి ప్రతి పనిలో మనసు ఎంత, మనసులో ఆలోచన ఎంతైతే ప్రాధాన్యత ఇస్తూ ఉంటామో దానికి అనుగుణంగా శరీరము కూడా అంతటి ప్రాధాన్యత శరీరము కూడా ఇవ్వగలిగితేనే మనం అనుకున్నది సాధించగలుగుతాం. లేఖనం సెలవిస్తా ఉంది, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. దేవుని సన్నిధిలో కూర్చుంటాం, దేవుని మాటల యందు లక్ష్య పెట్టడం చాలా ప్రాముఖ్యం. అలాగునే ఆ మాటల ప్రకారం మన శరీరము కూడా మలుచుకొని నడిచేటటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కొన్నిసార్లు మనం కుడి చేతికి వెళ్ళి పని చేయాల్సి ఉంటుంది, కానీ కుడి చేతి వైపు వెళ్ళకుండా ఎడం చేతి వైపు వెళ్తాం. కొన్నిసార్లు ఎడం చేతి వైపు వెళ్ళి పని చేయాల్సి ఉంటుంది, ఎడం చేతి వైపు వెళ్లకుండా కుడి చేతి వైపు వెళ్తాం. మనం ఎటు నడవాలో, శరీరం ఎటు త్రిప్పాలో, ఎవరైనా ఆ భిక్షం అడుగుతా ఉన్నాడు కదా, ఇప్పుడు ఈయన ఏం చేయాలా? వారు వస్తూ ఉన్నారు, మొత్తం లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్. వారు ఎటైతే ఉన్నారో, ఎటు దిక్కునైతే ఉన్నారో అటు దిక్కుకు తిరగాలి. అటు దిక్కుకు తిరగకుండా హాయ్ కొంచెం సాయం చేయండి అనంటే ఎవరైనా ఇస్తారా? ఆయన బిహేవియర్, ద వే హీ బిహేవ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు గూళ్ళు ముందుకు రప్పించి విధేయతతో అడిగేటటువంటి విధానం వేరుంటుంది. కొన్నిసార్లు జాలి అనిపిస్తూ ఉంటుంది, ఖచ్చితంగా ఇయ్యాలనిపిస్తూ ఉంటుంది. సో ఆయన అడిగేటటువంటిది లక్ష్యం ఉంచుతాడు మనసులో, అడిగే విధానంలో కూడా శరీరాన్ని కూడా మలుస్తాడు. మనస్సులో కనిపెట్టి శరీరమందు లక్ష్యం ఉంచగలిగినప్పుడే మనం ఏదైనా అద్భుతాన్ని, ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాద కార్యాన్ని మనము చూడగలము. లేఖనం సెలవిస్తా ఉంది, కనిపెట్టి వారి యందు లక్ష్యముంచెను. శరీరాన్ని అటెన్షన్లో ఉంచాడు, తలంపులను, మనస్సును అటెన్షన్లో ఉంచాడు, వారి వైపే చూస్తా ఉన్నాడు. ఆయన మా తట్టు తిరుగు అని అన్నప్పుడు కరెక్ట్గా తన శరీరము కూడా అటువైపు త్రిప్పి మనస్సును వారి వైపు కాన్సన్ట్రేషన్ చేసి వారి వైపు లక్ష్యం ఉంచి చూస్తూ ఉన్నాడు. అప్పుడు పేతురు మాట్లాడాడు, ఇలాగున కాకుండా మా తట్టు తిరుగు అని పేతురు పలికాడు కదా, ఆయన తట్టు తిరగకుండా ఓకే ఓకే ఇయ్యండి అయ్యా అని ఇంకొక చెయ్యి ఇంకో దిక్కు సాపాడు అనుకో. కొంతమందికి ఒక చెయ్యి చాలదు, కొంతమందికి 2 చేతులు కూడా చాలు, 4-5 చేతులు ఉంటే బాగుండు అన్నట్టుగా ఉంటుంది. ఒక పని చేసుకురారా అంటే 4-5 పనులు చేసుకొస్తారు, తలకాయ నొప్పి మామూలుగా ఉండదు. సో ఇప్పుడు మా తట్టు తిరుగు అన్నప్పుడు ఏం చేయాలా? రైట్ ఓకే అయ్యా అని ఒక చెయ్యి తాపి ఇంకో చెయ్య అయ్యా అని అంటే, ఈ చేసేటటువంటి వారికి, ఇచ్చేటటువంటి వారికి మనసు కలుగుద్దా అనంటే కలగదు. మనసు కలగాలి అనంటే ఏం చేయాలా? పరిపూర్ణంగా 100% ఆయన పలికిన మాట మా తట్టు తిరుగు అంటే నీ అటెన్షన్, నీ శరీరం, పూర్ణ హృదయము, పూర్ణ మనస్సు, పూర్ణ బలము ప్రభు తట్టు తిరగగలిగితే దేవుని కార్యం చూస్తాం. సగం ఒక తట్టు తిరిగి సగం ఇంకొక తట్టు తిరిగితే we will get nothing from the Lord. మనుషుల దగ్గర నువ్వు ఏది పొందుకోలేకపోతే హౌ కెన్ we get from the Lord?
నువ్వు పరిపూర్ణంగా ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలా. నువ్వేదైతే కనిపెడుతున్నావో, ఏదైతే ఎదురు చూస్తా ఉన్నావో, ఏదైతే ఆశపడతా ఉన్నావో దాని వైపే పరిపూర్ణంగా నీ కాన్సన్ట్రేషన్ కనిపెట్టాలి. నీ శరీరము, నీ మనస్సు దాని వైపే లక్ష్యం ఉంచేటటువంటి విధానములో గనక నీ బిహేవియర్ ఉంటే ఖచ్చితంగా నీదే. నీ జీవితంలో సక్సెస్ లేదు అనటానికి అనుమానం లేదు, సక్సెస్ ఉంది అనటానికి రుజువు ఉంది. సో ఆ భిక్షం అడుగుకునేటటువంటి వ్యక్తి ఏమైనా దొరుకుతుందేమో అనేటటువంటిది ఆయన ఎక్స్పెక్టేషను. దానికి మనస్సు కనిపెడుతూ ఉంది. శరీరం అనగా శరీరంలో ఉన్నటువంటి కొన్ని అవయవాలు, ప్రత్యేకించి కన్నులు వారి వైపు లక్ష్యముంచెను అని చూస్తాం. కన్నులు ఏం చేస్తామని అంట? కన్ను చాలా ప్రమాదం. కన్నుతో ఎగరేస్తాం, కన్నుతో నరికేస్తాం, కన్నుతో ఎగతాళి చేస్తాం, కన్నుతో సైడ్ చూస్తాం, కన్నుతోనే కొంపలు ముంచుకుంటాం. మనిషి బాగానే ఉంటారు, కన్నులు ఎడు తిరుగుతాయో. ఆయన నీకు కావాలా? పేతురు అడుగుతున్నాడు, నీకు కావాలా? అయితే ఇటు చూడు అంటే నీ కాన్సన్ట్రేషన్ ఎట్టుండాలా? నువ్వు ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో దాని వైపే ఉండాలి. దిక్కులు మారగలదు. ఏదో ఒక వాడు చూసా, దిక్కులు చూడకుండా వచ్చిన పని కానీ అని. ఏం చూడకుండా? రే నువ్వు దిక్కులు చూడకుండా వచ్చిన పని కానీ అని. వచ్చిన పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. నిజంగా ఫెయిల్యూర్ ఎక్కడ జరుగుతుందంటే ఏదైతే కనిపెడతామో దాని మీద చూపు ఉండదు, అన్నీ చూస్తారు. జీటీ పాల్ అని ఒక ఆయన ఉన్నాడు, మొన్ననే కిషోర్ కూడా చూపించా. మనిషి ఇది ఎంతే ఉంటాడు, వచ్చాడా? మొన్న వచ్చాడు కదా, జీటీ పాల్. జీరో నాలెడ్జ్. బైబిల్ మొత్తం 4 సార్లు చదివాడు. ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్లో బైబిల్ మొత్తం ఒకసారి మొత్తం చదివాడు. జీటీ పాల్. బహుశా అన్న చూస్తూ ఉంటే చూడవచ్చు. బైబిల్ కాలేజీలో ఆయన ఉన్నప్పుడు మొత్తం 10 మంది ఉన్నారు. 10 మందికి కింద ఒక బెడ్, పైన ఒక బెడ్ అరేంజ్ చేశారు. ఆయన చదివిన తర్వాత నేను కూడా వెళ్ళి అక్కడికి, గోవాలో డిటిఎస్, డిసైపుల్ ట్రైనింగ్ స్కూల్. ఆయన కింద వేరే అతను ఉన్నారు, ఆయన పైన ఉన్నారు. 3 నెలలు అది డిసైపుల్ కోర్సు. ఈ 9 నెలలు వచ్చేసేసి బైబిల్ మొత్తం బైబిల్ మొత్తం చదవాలా. బైబిల్ మొత్తం దాని మీద కొంత నీకు అర్థమైంది ఏదో అది రాయాల. సో 9 నెలల తర్వాత కింద ఒక అతను ఉంటే, సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అని అడుగుతున్నాడు. అర్థం కాల. 9 నెలలు కోర్సు అయిన తర్వాత ఆఖరి రోజు, సార్ మీ పేరేందండి, ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతున్నాడు కింద ఆయన. కింద బెడ్ మీద ఉన్న ఆయన్ని, సార్ మీ పేరేందండి, ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతున్నాడు. మరలా చెప్తున్నా, సార్ మీ పేరేం పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చాడు అని కింద బెడ్ అతన్ని అడుగుతా ఉన్నాడు ఆయన, జీటీ పాల్. అంటే కింద ఎవరున్నారు, పక్కన ఎవరున్నారు అనేటటువంటిది ఆయన మైండ్లో లేదు. ఆయన మనసులో ఏముందంటే, నేను ఈ బైబుల్ చదవటం కంప్లీట్ చేయాలి. ఈ విషయంలో ఆయన
ఏది బైబుల్ మొత్తం చదవాలి, బైబిల్ మొత్తం కంప్లీట్ చేయాలి, అది కూడా ఇంగ్లీష్లో కంప్లీట్ చేయాలి అనేటటువంటి విధానంలో అది దొరుకుద్ది అని దానిలో జాయిన్ అయ్యాడు. అది దొరుకుద్ది, ఏమైనా దొరుకునని అని ఉంది కదా, అది దొరుకుద్ది అని దాని యందు లక్ష్యం ఉంచి దాన్ని కనిపెట్టి అక్కడికి వెళ్ళి దాన్ని కనిపెట్టేటటువంటి క్రమంలో దాని యందే లక్ష్యం ఉంచాడు. అనగా బైబుల్ నందే లక్ష్యం ఉంచాడు. పక్కనే ఎవరున్నారు, పక్క బెడ్డోడు కూడా తెలియదు, పక్క బెడ్ వ్యక్తి కూడా తెలియదు. అంతగా ఏమైనా దొరకాలి అన్నప్పుడు అలాగున నీవు కనిపెట్టి లక్ష్యం ఉంచగలిగినప్పుడే నీకు దొరుకుద్ది. టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఏ టైంలో ఏదైతే చెయ్యాలో అది చేయకుండా అదే టైంను ఇంకొక దానికి వాడతారు. అంటే దాని అర్థం ఏంటంటే దాని యందు కనిపెట్టే విధానం లేదు, దాని యందు లక్ష్యం ఉంచే విధానం కూడా లేదు. పేతురు అంటూ ఉంటాడు కదా, తేరి చూచి మా తట్టు చూడమనిరి. ఎస్, అందరికీ తెలిసినటువంటి వాక్యం ఏంటంటే, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా. అంటే ఆయన యొద్దకు వస్తే విశ్రాంతి కలుగు చేస్తానన్నాడా, లేకపోతే రాకపోయినా పర్లేదు విశ్రాంతి కలుగు చేస్తానన్నాడా? నా యొద్దకు వస్తే, నా తట్టు చూస్తే, నా తట్టు చూడు. మనము ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన మన తట్టు, వాక్యం ఉంది, మనము ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన మన తట్టు తిరుగుతాడు. సో మనము ఎవరి దగ్గరైతే కనిపెడతామో, మనము ఎవరి దగ్గరైతే ఎవరి దగ్గరైతే ఎక్స్పెక్టేషన్ ఉంటుందో వారి తట్టు తిరగాలి, వారి తట్టు తిరగాలి, వారి తట్టు తిరగాలి. పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి తన పనివాణిని గురించి తన యజమానుడు శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి సాగిలపడి, ఆయన కనిపెట్టాడు, దొరుకుతుందని ఆశ కలిగి సాగిలపడి, అనగా శరీరము కూడా లక్ష్యం ఉంచి, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుతున్నాడు, మీరు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడను కాను, మీరు మాట మాత్రము సెలవిస్తే చాలు. మరలా రిపీట్ చేస్తా ఉన్నా, మీరు మాట మాత్రము సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడును. మనస వాచ కర్మణ, మనసు నిండా కనిపెట్టేటటువంటి శరీరము, లక్ష్యముంచేటటువంటి విధానము కలిగి ఆయనను వేడుకున్నప్పుడు యేసయ్య పలికిన మాట ఒకటి ఉంది, ఇశ్రాయేలీలలో ఇంతటి విశ్వాసం నేనెక్కడ చూడాల. ఇంతటి విశ్వాసం, ఇంతటి విశ్వాసం. శరీరము ఆత్మ రెండు నువ్వు ఎదురు చూసి నువ్వు పొందుకోవాలనుకునే దాని కొరకు ఆ రెండు మోల్డ్ అవ్వాలి, మలచబడాలి. నన్ను మలచుమయ్యా, నన్ను మలచుమయ్యా, నా శాపములు దీవెనగా మలచుమయ్యా, నన్ను మలచుమయ్యా, నన్ను మలచుమయ్యా,
నా శాపములు దీవెనగా మలచుమయ్యా యేసయ్యా 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 ప్రియ బంధమా నా శాలేము రాజా నిజ స్నేహితుడా నా యేసయ్యా నా ప్రియ బంధమా నా శాలేము రాజా నిజ స్నేహితుడా నా యేసయ్యా. అలాగున మనసుతో కనిపెట్టి శరీరము కూడా ఆ క్రమములో లక్ష్యం ఉంచినప్పుడు లేఖనం సెలవిస్తూ ఉంది, పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ మాకు కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నాను అని చెప్పి నజరేయుడైన యేసు ఆయన చేయబట్టుకొని నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట లేచినడు అన్నప్పుడు అక్కడ 3 మాటలు విడివిడిగా పలికినట్లుగా వాడు దిగ్గున లేచి నిలచి నడిచెను అని చూస్తాం. వెంటనే, ఎప్పుడు టైం ఏం లేదు, గ్యాప్ ఏం లేదు, వెంటనే 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 దేవుని కార్యములు చూచులాగున మనసున కనిపెట్టి శరీరమందు లక్ష్యం ఉంచగలిగేటటువంటి స్థితి అనగా నీ కాన్సన్ట్రేషన్ మొత్తం దాని వైపు కేంద్రీకరించి నీవు ముందుకు సాగగలిగితే వెంటనే కార్యములు చేసేటటువంటి దేవుడు నీవు నేను ఆరాధించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది తెలుసా? విస్మయముందిరి అని ఉందా? మనం హెచ్చించబడే విధానం, మనం నడిచే విధానం, మనం ఆశీర్వదించబడే విధానం, దీవించబడే విధానం, ఆహ్లాదంగా సాగిపోయేటటువంటి విధానం అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అనిపించేది ఏంటంటే దానిని చూచి విస్మయముతో నిండి పరవశించిరి అని రాయబడి ఉంటారు. ఏం చేయబడ్డారంట? పరవశించిరి. పరవశించిరి. కనుక దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కొన్నిసార్లు మనం కూర్చునే విధానం బాగాదు. 2 కాళ్ళు ఇట్లా చాపి యేసయ్యా అంటే మనసులో అడుగుతాం, శరీరమందు లక్ష్యం. కొన్నిసార్లు శరీరాన్ని మంచిగా బుద్ధిగా యేసయ్యా అని అంటాం, కానీ మనసు మాత్రం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటుంది. మనసునందు కనిపెట్టి శరీరమందు లక్ష్యముంచి మనము ప్రభువును వేడుకుంటే ఆయన ఎవ్వరికి కూడా తారతమ్యం చూపించేటటువంటి దేవుడు కాదు. ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ ఇచ్చే దేవుడు కాదు. అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. ఎవరైతే ఆయన తట్టు తిరుగుతారో వారి తట్టు ఆయన తిరిగే దేవుడు. అట్టి కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించి అట్టి ఆశీర్వాదకరమైనటువంటి మార్గములో, అట్టి విజయవంతమైనటువంటి మార్గములో, అట్టి మనసునందు కనిపెట్టి శరీరమందు కూడా లక్ష్యముంచి వెంటనే ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాద క్రియలు పొందుకునేటటువంటి స్థితి దేవుడు మనకును కూడా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేము సిద్ధముగా ఉన్నాము. ప్రార్థన అవసరతలు మరియు వివరముల కొరకు మమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్లు 789-344-5360 989-5287. మరొక పర్యాయము మా ఫోన్ నంబర్లు 789-344-5360 98-499-52870. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.